ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూన్ 8, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనము చూస్తే ఈ యొక్క ఆశీర్వాద వచనము ఎవరికి ఇస్తున్నారనంటే బోయాజు గారు రూతు గారికి ఇస్తున్నారు. ఎందుకు అనంటే ఆమె చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. నీవు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు వచ్చావు కాబట్టి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తారని చెప్తున్నారనమాట. ఇంతకీ రూతు గారు ఏం చేశారనేది మనం ఆలోచిస్తే, రూతు గారికి నయోమి యొక్క గృహంలోనికి అంటే కోడలుగా వెళ్తుంది. చిన్న కుమారుణ్ణి వివాహం చేసుకుంటుంది. అయితే కొన్ని పరిణామాల కారణంగా వారు మరణిస్తారు. అంటే నయోమి గారి భర్త గారు అలాగే ఆమె యొక్క ఇద్దరు కుమారులు కూడా మరణిస్తారు. అప్పుడు రూతు గారు అంటున్న మాట ఏంటంటే, రూతు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపించినట్లు యెహోవా మీ ఎడల దయ చూపించునుగాక అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోమంటది. అప్పుడు పెద్ద కోడలు వెళ్ళిపోతుంది. కానీ చిన్న కోడలని రూతు ఏమంటుందంటే, రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, అందుకు రూతు, నా వెంబడు రావద్దనియు నన్ను విడిచి పెట్టమనియు నన్ను బతిమాడుకోవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఒక అన్య దేశం నుంచి మరి వీళ్ళంటి కోడలుగా వచ్చిన అన్య సాంప్రదాయాల్ని ఆమె అనువనుగు అన్వయించుకున్న అత్త దగ్గరికి వచ్చినప్పటికీ, ఆ కుటుంబానికి వచ్చినప్పటికీ తను ఆ యొక్క సాంప్రదాయాలని పుట్టింటి వాటివన్నిటినీ కూడా విడిచిపెట్టి అత్త ఏదైతే ఆశ్రయిస్తుందో, అత్త దేన్నైతే మరి అన్వయించుకుని నడుచుకుంటుందో ఆ మార్గంలోనే కోడలుగా రూతు గారు నడవాలనుకుంది. అలాగే అత్తను ఈ పరిస్థితిలో ఒంటరిగా వదిలి వెళ్ళాలనుకోలేదు. అత్తను కనిపెట్టుకుంటూ అత్త నమ్మిన దేవుణ్ణి ఆశ్రయిస్తూ తను జీవించటం ద్వారా దేవుడు తనకు మంచి జీవితాన్ని సిద్ధపరిచారు, మంచి భవిష్యత్తును సిద్ధపరిచారు. బోయాజు నయోమి భర్తకు దగ్గర బంధువైన అతనితోనే వివాహం జరిగించి ఇదిగో క్రీస్తు వంశావళిలో రూతు గారు చేరినట్లుగా దేవుడు ఆశీర్వదించారు. అంతకంటే సంపూర్ణమైన బహుమానం మరి ఇంకేముంటుందో మనం ఆలోచించుకోవాలి. ఈరోజు అలాంటి గొప్ప బహుమానమే మనకు ఇచ్చారు. మన విశ్వాసమునకు కర్త అయినటువంటి ప్రభువుని విశ్వసించి ఆయన త్యాగాన్ని గుర్తించి రక్షణను మనం అనుభవించి రక్షణ పొందుకొని మరి నిత్య రక్షణకు అర్హులమయ్యాం. కానీ దేవుణ్ణి వెంబడిస్తే, దేవునికి నచ్చినట్లుగా మనం ఉంటే ఆ యొక్క సంపూర్ణమైన బహుమానాన్ని మనం కూడా పొందుకుంటాం. కనుక ఆ యొక్క ధన్యత మనకు దేవుడిచ్చేలాగున ఈ వాక్యం మన అందరి జీవితంలో దేవుడు ఫలించాలని మరి ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.